అది కీర్తనకారుడు పలికిన మాట. ఆ పాట పాడదాం. గాడ్స్ వే మిషన్ దైవజనులు మల్లికార్జున గారు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. వారు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి దేవుని సువార్తను ప్రజల మధ్యకు బలంగా తీసుకుని వెళ్తున్న దైవజనులు. గాడ్స్ వే మిషన్ అన్న మల్లికార్జున నాకు 2 నిమిషాలు మాట్లాడతా. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ముఖ్యంగా అజయ్ బాబు అన్న గారికి, అభినయ్ దర్శన్ గారికి, స్టీవెన్స్ అన్న గారికి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. నేను రెవరెండ్ని కాదు, బిషప్ని కాదు, డాక్టర్ని కాదు, పాస్టర్ని కాదు, జస్ట్ ఒక చిన్న సువార్థికుడిని. నేను ఒక సువార్థికుడిగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఇంటికి లేదు నెలకొకసారి. ప్రతిరోజు సాయంత్రం ఎక్కడ 6 గంటలు అయితే అక్కడే పెట్రోల్ బంక్లో పడుకుంటాను సువార్త చేస్తూ. ఇప్పటి వరకు భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రపాలికము వెళ్ళొచ్చాను. ప్రకాశం జిల్లా మొత్తం పూర్తి చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 10 మండలాలు పూర్తి చేశారు. 2350 గ్రామాలు పూర్తయిపోయినాయి. నా నోటితోటి 1,35,000 మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్పాను. అయితే మనకి ఎలాంటి నాయకుడు కావాలి అంటే, ఈ మధ్య రీసెంట్గా కాశ్మీర్లో 26 మందిని మన భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఒక 4 కోసం దేశం మొత్తం వెంపర్లాడుతుంది ఉగ్రవాదులుగా ప్రకటించి. మరి 100 మందిని మణిపూర్లో బట్టలిప్పి రోడ్ల మీద తిప్పి చంపేశారు. వాళ్ళని కూడా ఉగ్రవాదులుగా ప్రకటించి చంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. అలాంటి నాయకుడు కావాలి. ఈ ఫరో లాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే మోషే లాంటి నాయకుడు కావాలి. ఈ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మోషే లాంటి నాయకుడు కావాలి. కానీ అలాంటి నాయకులు ఒక్క అడుగు ముందుకు వస్తే మన క్రైస్తవులే 10 అడుగుల వెనక లాగుతారండి. చెప్పుకోవటానికి సిగ్గుచేటు. ప్రియ క్రైస్తవులారా, దయచేసి మీరంతా గ్రహించాలి. మనకందరికీ కూడా సుప్రీంకోర్టులో ఒక మత మార్పిడి కేసు ఉంది, రిలీజియస్ కన్వర్షన్ కేసు. దాని గురించే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను ఒక్కనే అప్డేట్ చేస్తుంటాను 2022 నుంచి. ఫైనల్గా రేపు 13వ తేదీకి వాయిదా వేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఆ 13వ తేదీనే ప్రధాన న్యాయమూర్తి గారు పదవి విరమణ చేస్తున్నారు. ఏం జరిగిద్దో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాం కాదు, కనీసం ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. ఇలాంటి నాయకులకు మీరంతా సపోర్ట్ చేయండి. రేపటి రోజున ప్రవీణ్ పగడాల గారికి జరిగిందే మనకు కూడా జరగవచ్చు. ఈ దేశంలో చాలా మంది పాస్టర్లు చనిపోయారు, కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ప్రాంతంలో పోలీసులు ఇటొక సీసీ కెమెరా పెట్టారు, ఇటొక సీసీ కెమెరా పెట్టారు. అంత గొప్ప దైవజనులను మనం కోల్పోయాం. అలాంటి దైవజనులు అనేక మంది లేవాలి, అనేక మంది నాయకులు లేవాలి. దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. నేను దేశమంతా తిరిగాను. ఉత్తరప్రదేశ్లో ఒకేసారి 100 మంది బెయిల్ మీద పాస్టర్లు బయటకు వచ్చారండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తీహార్ జైల్లో అధికారులే రహస్య క్రైస్తవుడు. రేప్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, మర్డర్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, సువార్త పత్రిక పంచిన వాడికి బెయిల్ రావట్లేదు. ఇలాంటి ప్రభుత్వాలు నశించాలి. మోషే లాంటి నాయకులు లేవాలి. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను. దయచేసి మీరంతా కూడా సుప్రీంకోర్టులో జరగబోయే కేసు నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అన్న థ్యాంక్ యూ అన్న. ఈ పాట ప్రవీణ్ పగడాల గారి గురించి రాసిన పాట ఇది. ఈ పాట కోసం 1 రోజులు కష్టపడ్డాను. కారణం ఏంటంటే, అంటే ఆయన్ని పొగుడుతూ రాసిన పాట కాదు, కేవలం ఆయన పొగడతంతో రాసింది కాదు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఒకటైతే, రెండోది మెయిన్ ఐడియాలజీ. ఆయన మెయిన్ ఐడియాలజీ, ఆయన ఐడియాలజీ ఆలోచన విధానం, ఆయన ఆలోచన విధానాన్ని ఈ పాటలో నేను రాయడం జరిగింది. మొదటి చరణం ఏంటంటే, మనిషిని
మనిషిని హిందూగా చూడొద్దు, క్రిస్టియన్గా చూడదు, ముస్లిం మనిషిగా చూడదు. రెండోది, ఇప్పుడు మన నాయకులు మాట్లాడుతున్నారు, అందరూ అద్భుతమైన జ్ఞానవంతులు అండి, అనుభవజ్ఞులు. కాబట్టి నేను ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, క్లోజింగ్ ప్రేయర్ వరకు దయచేసి ఎవరు లేవకండి. అందరి దగ్గర చాలా విలువైన మాటలోనే అందరి మాటలు విందాం, ఓపికగా కూర్చుందాం. ఇంకోటి, నాయకత్వం గురించి ఆయన కూడా రేజ్ చేశాడండి. మనం ఇలాగే మౌనంగా ఉంటే ఒకరోజు అడగటానికి నువ్వుండో, చెప్పడానికి నేనుండను అన్నాడు ఆయన. కాబట్టి మనం సైనింగ్ అథారిటీలో ఉండాలి, చట్టసభలో ఉండాలని ఆయన ఎలుగెత్తి చెప్పాడు ఆయన. కాబట్టి ఈ భావజాలం ఎప్పటిది కాదు, ఆయనది కూడా. దానికి పాట పాడతాను. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. సత్యము వెల్లడించగా శత్రువు తల్లడిల్లగా, నమ్మకమైన సాక్షిగా పరుగును పూర్తి చేయగా, పరలోకం ఘనముగా స్వాగతించెనే. ఇలలో నీదు స్వరం ప్రతిధ్వనించెనే. సేవకని మరణం ఫలమివ్వకుండా మానదు, చింతబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు, రగిలించిన ఉజ్జీవం ఆగదు. ఎగసే సువార్త జ్వాల నార్పదు. అనుపల్ల మీరు కూడా పాడండి, ఒక్కొక్క లైన్. నేను ఒకటి మొదటిసారి పాట, రెండోసారి మీరు పాడండి. నాకు కొంచెం మానిటర్ పెంచున్న వాయిస్. సేవకని మరణం ఫలమివ్వకుండా మానదు, చిందబడిన రక్తం మొరపెట్టకుండా ఉండదు, రగిలించిన ఉజ్జీవం ఆగదు. ఎగసే సువార్త జ్వాల నర్పదు. బలవంతుని చేతిలో పగడమువే, మరణము ఎదురొచ్చిన భయపడవే. బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నీవు లేకుంటే నే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమా యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమా యేసయ్యా, నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నా భయము తీసి ఎండగా నుండుమో యేసయ్యా, నా బాధలు తీసి కృపలో భద్రపరుచుము యేసయ్యా. నీవు లేకుంటే నే బ్రతుకలేను యేసయ్యా, నీవు కాదంటే జీవించలేను యేసయ్యా.
వేదన తీరనిదైనను, భారము ఘోరమైనను, వేదన తీరనిదైనను, నన్ను విడవకుండా చెంతనుంటే చాలు యేసయ్యా. నాకు దూరము కాక పక్కన ఉంటే అంతే చాలయ్యా. నాకు దూరము కాక పక్కన ఉంటే అంతే చాలయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా. నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను కష్టాలు కన్నీరు ప్రళయమై ముంచిన, నేను కలిగి ఉన్న సొమ్ము సొత్తు అంతరించిన, నన్ను కష్టాలు కన్నీరు ప్రళయమై ముంచిన, నేను కలిగి ఉన్న సొమ్ము సొత్తు అంతరించిన, బ్రతుకు సొమ్మసిల్లిన, ప్రాణము తల్లడిల్లిన, బ్రతుకు సొమ్మసిల్లిన, ప్రాణము తల్లడిల్లిన, నీ రెక్కల కింద నన్ను కాచిన చాలు యేసయ్యా. నీ చల్లని చూపు నాపై ఉంటే అంతే చాలయ్యా. నీ చల్లని చూపు నాపై ఉంటే అంతే చాలయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా. నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా. నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమో యేసయ్యా. నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నన్ను చేపట్టి చేరదీయుమో యేసయ్యా. నన్ను కౌగిలించి గుండెకు హత్తుకో యేసయ్యా. నా భయము తీసి ఎండగా నుండుమో యేసయ్యా. నా బాధలు తీసి కృపలో భద్రపరుచుము యేసయ్యా. నీవు లేకుంటేనే బ్రతుకలేను యేసయ్యా. నీవు కాదంటే జీవించలేను యేసయ్యా. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు, ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు. సువార్త సేవలో పాలు పొందని వారు
గతించిపోవును ఏనాడో జీవితమన్నది ఒక్క మారిగా గతించిపోవును ఏనాడో నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నీకు తెలియగలదా సువార్త సేవలో ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము పెళ్ళుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో పెళ్ళుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో నీడే స్థిరపరచుకో సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు సువార్త సేవలో కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం శాశ్వతమైనది యేసయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ శాశ్వతమైనది యేసయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా గొప్పగా బ్రతికిన వారే గూడు లేక మిగిలారా రాజ్యాలను ఏలిన వారే ఒంటరైపోయారా పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై పరుగులు పెట్టకు స్థిరము కాని వాటికై పరితపించు యేసుకై
పొందుకొనుము శాంతిని. పరితపించు యేసుకై పొందుకొనుము శాంతిని. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు. లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. లోకమంత నాదేనని ఆదమర్చి తిరుగకు. లెక్క చెప్పే రోజు ఉందని ఏనాడు మరువకు. తప్పించుకోలేవు తీర్పు దినమందున. తప్పించుకోలేవు తీర్పు దినమందున. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. తిరుగుము యేసు వైపు ఈ దినమందైనా. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ. అంతము కానిది ఆ దివ్య ప్రేమ. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో జారిపోయి చెడిపోదునేమో. జారిపోదునేమో జారిపోయి పడిపోదునేమో. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు.
ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు విడువకు ప్రభు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు వ్యాధి కొన్న వేళ నీ కాపు నుండి నన్ను విడువకు తప్పికొన్న వేళ నీ చూపు నుండి నన్ను మరువకు నీ వ్యాధి అన్న దేని గురించి మాట్లాడాలన్నా? ఇప్పుడు జరిగినటువంటి దీని గురించి ప్లస్ మీకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురైనాయి కదా కేరళలో, ఐ మీన్ సమ్ వేర్ ఆ చర్చిని మీరు ఏదైతే మీరు చేశారో అక్కడ ఆ పాస్టర్లో మీ మీద కేసు పెట్టడం అది మా క్రైస్తవులకు సంబంధించింది కదా, మేము మళ్ళీ మీడియాలో ఎందుకు దాన్ని క్రైస్తవులకు సంబంధించింది కదా మొత్తం అంతా ఓకే ఓకే రెడీ మీకు ఏం వచ్చింది మళ్ళీ మళ్ళీ రెడీ ఇస్తారు నాకు ఓకేనా ఓకే అదే మల్లికార్జున్ గారు ఇప్పుడు మీరు చేసినటువంటి అంటే మీరు పరిచర్యలు చేస్తానని చెప్తున్నారు, అంటే ఒక సేవకుడిగా మాత్రమే చేస్తానని చెప్తున్నారు. సో అలానే మీరు ఈరోజు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏదైతే మీటింగ్లో మీరు ఉన్నారో ఇక్కడ మీరు చూసినటువంటి చేంజెస్ ఏమైనా చూసారా? అంటే అజయ్ బాబు గారు రాలేదు, సో ఆయన రాకపోవడం వల్ల ఏమైనా వెలితి మీకు ఏమైనా కనిపించిందా? వెలితి ఉంటుంది కదండి. ఒక నాయకుడు, ఆయన కూడా ఒక మంచి సువార్థికుడు, ఒక మంచి పాస్టర్ గారు, ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు, ఒక లీడర్గా ఉన్నారు, గలం విప్పి మాట్లాడగలరు. క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఆయన లోటు ఎట్లయినా ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. సో మీరు గతంలో కూడా కొన్ని చర్చెస్ని, పాతబడిపోయిన చర్చెస్ని కూడా మీరు పునరుద్ధరించడానికి చాలా వరకు ప్రయత్నాలు చేశారు. అక్కడ మీ మీద రివర్స్లో క్రైస్తవులు అయ్యింది కూడా వాళ్ళు మీ మీద కేసులు పెట్టారు. అప్పుడు మీ యొక్క అభిప్రాయం అంటే కొంతమంది క్రైస్తవులు ఎవరంటే ఏదో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళంతా క్రైస్తవులు కాదండి. ఎవరైతే బైబిల్ను పట్టుకొని బైబిల్లో ఉండే వాక్యాన్ని మొత్తం చదివి వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. వాళ్ళు ఎప్పుడు కేసులు, కోర్టులు అట్లాంటి వాటికి వెళ్ళరు. వాళ్ళు నామకార్థం క్రైస్తవులు. నేను పాడైపోయిన మందిరాన్ని బాగు చేపిస్తున్నాను, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత నేను పోనేదని వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేశాను. అది అందరినీ క్రైస్తవులు అనుకోవడానికి లేదు. ఎవరైతే వాక్యాన్ని చదివి వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ఓకే.
ఇప్పటివరకు మీరు దగ్గర దగ్గర ఎన్ని స్టేట్లలో తిరిగారు మీరు? నేను ఇండియాలో ఉండే ఒక అండమాను లక్షద్వీప్ తప్ప ప్రతి స్టేటు ప్రతి కేంద్రపాలిత ప్రాంతం వెళ్ళొచ్చానండి. ఈ ప్రతి ప్లేస్లో మీరు చేసిన చర్చెస్కి కదా, అక్కడ కొంతమంది చాలా వరకు దీనస్థితిలో, అంటే కొంతమంది క్రైస్తవులే చాలా వరకు దీనస్థితిలో ఉండడం జరుగుతుంది. వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచించారు? మాది ఒక ట్రస్ట్ ఉందండి, గాడ్స్ వే మిషన్ ట్రస్ట్ అని. దాని ద్వారా మేము వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి మేమే, పిచ్చోళ్ళు కనిపించినా కూడా వాళ్ళకి మేమే స్నానం చేయించి సరైన గడ్డం షేవింగ్ అన్ని చేసేసి వాళ్ళకి మంచి బట్టలు వేసి ఆ పూట ఆకలి తెచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. మేము సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి, చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అన్నా మీది నెంబర్ ఇస్తారా? అన్న ఈ ఇంటర్వ్యూల వల్లేనన్నా ఈ ప్రవీణ్ అన్న చనిపోయింది. ఇంటర్వ్యూ చేయలేదండి ఆయన, ఇంటర్వ్యూ చేయలేదు ఎవరు. మీరని కాదు, ఇటువల్లే మా వాళ్ళు వచ్చి అందరూ ఆయన ఇచ్చింది డిబేట్స్ వాళ్ళు కదా. డిబేట్స్ ఓకే, డిబేట్స్ వల్ల ఆయన చనిపోయారు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి? మా వాళ్ళంతా వచ్చి ఆ ఛానల్స్లో కూర్చొని మీరేదో జై అంటారు, వీళ్ళేదో ప్రైజ్ లాడ్ అంటారు, వీటికి పెరిగిపోయి ఇదంతా జరిగింది. మళ్ళీ నాకు ఇంటర్వ్యూ వద్దు, నాకేం వద్దా? అమ్మ ప్రైజ్ లాడ్. మీ వీడియోస్ అన్నీ నేను చూస్తున్నాను. దేవుడు మీకు తోడు ఉండాలని ప్రార్థిస్తున్నాను. సరే, నేను శివన్నతో వర్క్ చేస్తాను. ఓకే. ఇది జై భీమ్, చాలా మంచి ఛానల్, బాగా చేస్తారు. అవునా? ప్రైజ్ చెప్పినందుకు చాలా వందనాలు. సాక్ష్యం చెప్పారు కదా. మల్లికార్జున. నో ప్రాబ్లం. మీరు క్రైస్తవులండి మేడం? మా హస్బెండ్ హిందూ. ప్రైజ్ గాడ్. నేను గుర్తుపట్టలేను మేడం, కొంచెం వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరు ఏంటనేది, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే మేడం. గాడ్స్ వే మిషన్ అంటే ఇంకా అందరికి నోటెడ్ కదా. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే కాల్ చేయండి, అంతే. మేము ఎప్పుడు మేము వెన్నంటే ఉంటాం. మరి మా దగ్గర బెయిల్స్ డబ్బులు ఉండవు, మా దగ్గర మరి డబ్బులు ఉండవుగా బెయిల్ కోసం. ఓకే, మేము అట్లా చెయ్యం అసలు. ఫ్రీ వాళ్ళ మేము అజయ్కి అవును. 4 days. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు,
గిట్టగానే పెట్టెలో మూస్తారు, జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు, ఏడిపిస్తూ సమాధికి పోతావు. కూడబెట్టినవి మోసుకుపోలేవు, ఆశించినవేవి నీ వెంటారావు. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. జీవిత సారము ఇంతే, మనిషి బ్రతుకు భావము అంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? भैया पहले में 2 टेबल वाला पूरा सब हिंदू है, पहले बहुत गंदा आदमी है, पहले बहुत गंदा आदमी है, अभी यीशु मसीह के मानने के बाद बहुत अच्छा है. आप भी मानो, बहुत अच्छा है. गॉड ब्लेस यू एंड योर टीम. ఓకే థ్యాంక్ యూ. పర్లేదు, ఎందుకు పర్లేదు, మేము కూడా బాధ్యులు దాంట్లో, మేము కూడా పాలిభాగస్తున్నాం కదా. ఇది దేవుడి పని, మీకెంత బాధ్యత ఉంటే మాకు కూడా అంతే ఉంది. మొన్న మీరు కడపలో పెట్టారని ఈరోజు మేము హైదరాబాద్లో పెట్టాం. కరెక్ట్ కాదు, మీరు కష్టపడి పరిచయం ఇవన్నీ ఏం చేశారు? పర్లేదు సార్, సో రూట్ కోసం ఫోన్ చేస్తాం. ఫోటోకి అయితే 50,000. ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మరణము ఒక నిద్ర యేసునందు,
అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. మరణము ఒక నిద్ర యేసునందు, అంతము అది కాదు క్రీస్తునందు. మృతులు లేచుట స్థిరము యేసునందు, నిత్య జీవము వరము క్రీస్తునందు. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. నేడే రక్షణ సమయము, ఇక ఆలసించిన నరకము. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలము తెలుసా? సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు, ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు ఆనాడు, ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు.
గతించిపోవును ఏనాడా నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నిత్య జీవము నిత్య మరణము నీకు తెలియగలదా నీకు తెలియగలదా సువార్త సేవలో ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము ప్రభు సేవలో నీ జీవితం అర్పించుటకు వెనుకాడకుము పిల్లుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో పిల్లుటకైనను పంపుటకైనను నీడే స్థిరపరచుకో నీడే స్థిరపరచుకో సువార్త సేవలో పాలు పొందని వారు